నమస్తే వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్ తెలంగాణ సెక్రటేరియట్ కు ఎవరైనా రావచ్చు ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు సరే వెళ్తే మాత్రం ప్రయోజనం ఏంటి ఎవరిని కలవాలి ఖాళీ కుర్చీలకు ఉద్యోగులని ఛాంబర్లకు దరఖాస్తులు ఇవ్వాలా ఆఫీస్ తెరిచే సమయానికి వెళ్తే గంటన్నరకు కూడా ఎంప్లాయీస్ రావడం లేదే ఎవరికి ఇవ్వాలి అప్లికేషన్లు ప్రతి ఒక్కరికి భయం బాధ్యత ఉండాల్సిందే ప్రజలు కడుతున్న పన్నులతో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకైతే ఇంకాస్త ఎక్కువ బాధ్యత ఉండాలి బట్ తెలంగాణలో అలాంటి వాతావరణమే కనిపించడం లేదు ఊరికనే చెప్పడం లేదు ఈ విషయం టీవీ9 ఫ్యాక్ట్ చెక్ లో బయటపడ్డ పచ్చి నిజం ఆయనకేంటండి ప్రభుత్వ ఉద్యోగి మహా అదృష్టవంతుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు ఆలస్యంగా వస్తే అడిగేదెవరు తొందరగా వెళ్ళిపోతే మాత్రం ఆపేదెవరు చాలా సార్లు చాలా సందర్భాల్లో వింటుంటాం ఈ మాటలు ఊరికే కామెంట్ చేయడం కాదు గానీ ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల అభిప్రాయం ఇలాగే ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ పై ఈ నెగిటివిటీ రావడానికి జనం పడుతున్న కష్టాలే కారణం ఆఫీస్ కు లేట్ గా వచ్చిన ఉద్యోగులు స్వయంగా తనిఖీ చేసిన ముఖ్యమంత్రి ఈ సీన్లు సినిమాల్లో సూపర్ హిట్ అవుతాయి ఎందుకో తెలుసా ఉద్యోగుల పనితీరుపై అపరిచితుడు భారతీయుడు 1, 2, 3 అనే సినిమాలు తీస్తుంటే సూపర్ హిట్ చేస్తున్నారు ఎందుకో తెలుసా జనాల్లో నాటుకుపోయిన అభిప్రాయం అదే కాబట్టి లేటుగా వచ్చినా వాళ్ళొచ్చిందే రైట్ టైం వాళ్ళ వాచ్ ప్రకారం టైంకి వచ్చినట్టే లెక్క ఇందుకు కాదు ప్రైవేటీకరణ బెటర్ అనే వాదనకు బలం వస్తోంది సర్కారీ బడుల్లో పిల్లలను చేర్చకపోవడానికి ప్రభుత్వ ఉద్యోగులయ్యుండి ప్రభుత్వ బడికి పంపకపోవడానికి కారణం ఈ టైం సెన్స్ లేకపోవడం కాదు ఆఫీసులకు ఎప్పుడొస్తారో తెలీదు కొందరు ఘనులైతే తమ ప్లేసుల్లో వాలంటీర్లను పెట్టి మరీ బయట వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోతారు గతంలో ఇలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచకపోయినా 1వ తేదీనే జీతాలు ఇవ్వకపోయినా అదో ప్రజా ఉద్యమంగా మారదు జనం అస్సలు పట్టించుకోరు కారణం ప్రభుత్వ ఉద్యోగులపై జనాల్లో నాటుకుపోయిన ఒక వ్యతిరేక భావన 4 కోట్ల మంది తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిపాలన వారధి చాలా మంది అవసరాలు చాలా మంది పనులను చక్కబెట్టే వేదిక కానీ అలాంటి సచివాలయంలో ఉద్యోగులు అధికారులే సమయానికి రాకపోతే వచ్చిన ప్రజలు వేల కోసం ఎదురు చూస్తుంటే మంత్రులు సైతం తనిఖీలు చేస్తున్న మారని సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది నిజంగా నిన్న మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమయపాలన పాటించిన ఉద్యోగులు సచివాలయంలో ఉన్నారా టీవీ9 చేస్తున్న ఫ్యాక్ట్ చెక్ లో ఏం తేలనుందో చూశారు ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రమే 18 గంటలు పనిచేస్తే సరిపోదుగా అంతిమంగా ఆ పని పూర్తయ్యేలా చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో తనిఖీకి వెళ్లినప్పుడు కూడా ఇదే మాట అన్నారు ప్రజలు తమకు ఎన్ని వినతులు ఇచ్చినా అల్టిమేట్ గా పరిష్కరించాల్సింది ఉద్యోగులే మీరే ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు దారుణమైన విషయం ఏంటంటే స్వయంగా మంత్రులే వచ్చి తనిఖీ చేస్తున్నా కొందరు ప్రభుత్వ ఉద్యోగులలో ఏ మాత్రం చలనం రావడం లేదు ఇక్కడ కొందరు అనే పదం వాడడం కంటే దాదాపుగా అందరూ అనడం కరెక్ట్ అనుకుంటా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు వెళ్లినప్పుడు ఛాంబర్స్ అన్ని ఖాళీ ఒక్కరు టైంకి వస్తే ఒట్టు 100% అబ్సెంట్ తుమ్మల నాగేశ్వరరావు కంటే ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ఛాంబర్లకు పేషీకి వెళ్లారు సుమారు గంటన్నర పాటు ఆ ఛాంబర్లలోనే ఉన్నారు ఉదయం 10 గంటల నుంచి దాదాపు 11:30 వరకు మంత్రి కోమటిరెడ్డి ఉద్యోగులు ఎప్పుడొస్తున్నారు ఎంత ఆలస్యంగా వస్తున్నారు అని గమనించారు ఉదయం 11:30 సమయంలో ఆఫీసులకు వచ్చింది సగం మంది ఉద్యోగులే కనీసం 50% మంది ఉద్యోగులు కూడా ఆఫీస్ కు రాకపోవడంతో మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు గత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిని మంత్రులను కలిసే అవకాశం లేక జనం సమస్యలతో అల్లాడిపోతే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బంది పడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మినిస్టర్ కోమటిరెడ్డి చెప్పింది అక్షరాలా నిజం సెక్రటేరియట్ లోకి సామాన్యులకు కూడా అనుమతి ఇవ్వడంతో కష్టాలు నేరుగా చెప్పుకునేందుకు దరఖాస్తులను పట్టుకుని ఊళ్ల నుంచి వస్తున్నారు బాధితులు తీరా చూస్తే ఛాంబర్లలో అధికారులు ఉండడం లేదు తామేమో ఉదయం 4 గంటలకే లేచి పని మొదలు పెడుతుంటే ఉదయం 10:30కు రావాల్సిన ఉద్యోగులు 11:30 దాటినా రాకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు స్వయంగా మంత్రి ఇన్స్పెక్షన్ కు వచ్చారు కదా ఇకనైనా సమయానికి వస్తారేమో అని ఆశించి సెక్రటేరియట్ కు వెళ్తే మళ్లీ అవే సీన్లు కనిపించాయి మంత్రి తనిఖీ చేసిన తర్వాత సెక్రటేరియట్ లో పరిస్థితి ఎలా ఉందో చూసేందుకు వెళ్లింది టీవీ9 టీం హైదరాబాద్ లో ఎంప్లాయీస్ ఆఫీస్ కు రావాల్సిన సమయం ఉదయం 10:30 గ్రేస్ పీరియడ్ మరో 15 నిమిషాలు అంటే 11:15 గంటల కల్లా ప్రభుత్వ ఆఫీసులన్నీ ఉద్యోగులతో నిండిపోవాలి కానీ ఉదయం 10:30కు వెళ్లినప్పుడు టీవీ9 బృందానికి కనిపించిన సీనే ఉదయం 11:30కు కూడా కనిపించింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అదే సమయంలో సచివాలయంలోని అగ్రికల్చర్ సెక్షన్ లో టీవీ9 ఫ్యాక్ట్ చెక్ చేయగా సేమ్ సీన్ కనిపించింది ఇందాక చెప్పుకున్నట్టు 100% అబ్సెంటీస్ ఉద్యోగులు ఎవరూ సమయానికి ఆఫీస్ కు రాకపోవడం చూసి ఇన్స్పెక్షన్ కు వచ్చిన మంత్రి తుమ్మల ఆశ్చర్యపోయారు
ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ9 ఫ్యాక్ట్ చెక్ చేస్తున్న క్రమంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్లలో మరొకసారి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బయటపడింది ఏంటంటే దాదాపు 11 గంటల సమయం కావస్తున్నా కూడా ఏ ఉద్యోగి తమ శాఖలకు రాలేదు. 11:30 కూడా ఎవరు అందుబాటులోకి రాలేకపోవడం, విధులకి హాజరు కాకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేపటి నుంచి ఎవరు ఉద్యోగాలకు సమయానికి రాకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి R&B శాఖలో చేసిన ఆకస్మిక తనిఖీల్లోనూ ఇదే తేలింది. మంత్రియే స్వయంగా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈరోజు టీవీ9 10:30 నుంచి చేస్తున్న ఫ్యాక్ట్ చెక్లో కూడా అదే తేలుతుంది. లైట్లన్నీ వేసున్నాయి, ఫ్యాన్లన్నీ తిరుగుతున్నాయి, ఒక్కో ఛాంబర్ వెలిగిపోతోంది, కానీ కుర్చీలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడో 10 గంటలకు వెళ్లి ఖాళీ కుర్చీలను రికార్డ్ చేశారని అనుకుంటారేమో, కాదు. ఇక్కడ కనిపిస్తున్న సమయం సరిగ్గా 10:57. అంటే ఉద్యోగులంతా పనిలో నిమగ్నమవ్వాల్సిన టైం ఇది. మనం చూస్తున్నది సెక్రటేరియట్లోని ఇరిగేషన్ సెక్షన్లో పరిస్థితి. సరిగ్గా ఉదయం 11 గంటలు అయిందప్పుడు ఒకరిద్దరు మినహా ఎవ్వరూ రాలేదు. ఇది R&B సెక్షన్. సమయం ఉదయం 11:05. ఇక్కడ అదే సీన్. ఇక మున్సిపల్ సెక్షన్లోకి వెళ్తే అన్ని ఖాళీ కుర్చీలే. అప్పుడు సమయం ఉదయం 11:15. అగ్రికల్చర్ సెక్షన్ ఇది 100% ఖాళీగా ఉంది. అప్పుడు సమయం ఉదయం 11:30. GAD అండ్ ఫైనాన్స్ సెక్షన్. ఇక్కడ ఉద్యోగులు సమయానికి రాలేదు. అప్పుడు సమయం ఉదయం 11:35. ఉదయం 11:30 తర్వాత కూడా టీవీ9 పరిశీలనకు వెళ్ళింది. అప్పుడు కనిపించినవి కూడా ఈ ఖాళీ కుర్చీలే. చాలా మంది చాలా తీరిగ్గా 11:30 తర్వాత వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేస్తున్నారు. నిజానికి ఈ అటెండెన్స్ రిజిస్టర్ను ఉదయం 10:45కే తీసుకెళ్లిపోవాలి. మహా అయితే 11 గంటల వరకు ఉంచుతారు. కానీ 11:30 అయినా సరే అటెండెన్స్ రిజిస్టర్ అక్కడే ఉంటోంది. ఎప్పుడైనా సంతకం పెట్టొచ్చు కదా అని లేటుగా వస్తున్నారో, లేక తాము వచ్చిందే టైం కాబట్టి రిజిస్టర్ ఉండాల్సిందేనని ఆర్డర్స్ ఇచ్చారు. గానీ సెక్రటేరియట్లో జరుగుతున్నదైతే ఇది. చూసాం కదా టీవీ9 ఫ్యాక్ట్ చెక్. అటు మంత్రులు సైతం ఆకస్మిక తనిఖీలు చేస్తున్నా మారని ఉద్యోగుల తీరు ఎలా ఉందో. 10:30కు మొదలైన టీవీ9 ఫ్యాక్ట్ చెక్స్ దాదాపు 11:45 వరకు సాగింది. ఏదో 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ వరకు ఓకే అన్న అధికారులకు ఏకంగా 11:45 వరకు తమ అడ్వాంటేజ్ని తీసుకుంటున్నట్టుగా ఉద్యోగులు నిరూపితమైంది. మంత్రులు వచ్చి స్వయంగా చెప్తున్నా కూడా ఉద్యోగుల తీరులో మార్పు రావట్లేదు. 10:30 నుంచి 5 గంటల వరకు సచివాలయంలో ఉండాల్సిందే అనే ఆదేశాలను బేఖాతరు చేస్తుందనే నిజాం టీవీ9 ఫ్యాక్ట్ చెక్లో వెల్లడైంది. ఇప్పటికైనా ఉద్యోగులు మారుతారా? ముఖ్యమంత్రి సైతం 18 గంటలు పనిచేస్తుంటే ఉద్యోగులు ఎందుకింత అలసత్వాన్ని వహిస్తున్నారు? ఇప్పటికైనా ఉద్యోగుల్లో మార్పు రావాలని, విధుల్లోకి సమయపాలన పాటించాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ వెంకటస్వామితో కలిసి ప్రభాకర్, టీవీ9 హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి. తీరు ఒక్క హైదరాబాద్ లోనే ఇలా ఉందా? రాష్ట్రం మొత్తం ఇలాగే నడుస్తోందా? అందుకే జిల్లాల్లో కూడా ఫ్యాక్ట్ చెక్ కు వెళ్ళింది టీవీ9. అక్కడ సేమ్ సీన్స్ రిపీట్. ఏ జిల్లా చూసినా ఏ ఉన్నది గర్వకారణం అన్నట్టే కనిపించింది పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులు సమయానికి రాకపోవడం, ఓవైపు తనిఖీలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఒక్క హైదరాబాద్ లోనే ఇలా ఉందా? రాష్ట్రమంతా ఇలాగే ఉందా? ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగే. హైదరాబాద్ లో ఒకలా, జిల్లాల్లో మరోలా ఉండరు అని నిరూపించారు. సమయ పాలనపై సీరియస్ డిస్కషన్ జరుగుతున్న వేళ హైదరాబాద్ సెక్రటేరియట్ తో పాటు జిల్లాల్లోనూ ఫ్యాక్ట్ చెక్ కు దిగింది టీవీ9 బృందం. అక్కడ అదే సీన్స్. జిల్లా కలెక్టరేట్లలోనే ఉద్యోగులు సమయానికి రాకపోతే ఇక ప్రజల సమస్యలు తీరేదెప్పుడు? దీనిపై ఫోకస్ పెట్టిన టీవీ9 హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కు వెళ్ళింది. అక్కడ టీవీ9 ప్రతినిధికి కనిపించినవి చాలా వరకు ఖాళీ కుర్చీలే. అనేక కొత్త సంస్కరణలతో ప్రభుత్వం పరిపాలనపైన పట్టు సాధిస్తున్నా సమయపాలన పాటించని అధికారులపైన దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా విమర్శలు మూట కట్టుకుంటుంది. ఇప్పుడు ఉదయం 11 కావస్తుంది. హన్మకొండ కలెక్టరేట్ వద్ద నేనున్నాను. సో ఇక్కడ ఎంతమంది అధికారులు ఇప్పుడు వారి కార్యాలయాల్లో ఉన్నారు, అసలు కార్యాలయాలకు సమయపాలన పాటిస్తున్నారా లేదా, సమయానికి వస్తున్నారా లేదా చూద్దాం. సమయపాలన పాటించని అధికారుల వల్ల సాధారణ ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. కలెక్టరేట్ కార్యాలయంకు వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. కానీ ఇక్కడ సకాలంలో అధికారులు లేకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇప్పుడు మనం ఇంకా 11 అవుతుంటే కూడా ఇంకా వాహనాలు వస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు కావచ్చు, కార్లు వచ్చేటువంటి అధికారులు కూడా ఇంకా 11 గంటలకు కూడా ఇప్పుడు వస్తున్నారు. కొన్ని కార్యాలయాలు అయితే ఇప్పటివరకు ఎవరు అక్కడ అందుబాటులో లేనటువంటి పరిస్థితి. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు సిబ్బంది అధికారులు సమయపాలన పాటిస్తున్నారా లేదా, ప్రజలకు వీళ్ళు సమయపాలన పాటించకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం.
ఇది జిల్లా మహిళా సాధికారత కేంద్రం. ఇందులో ఉన్నారా చూద్దాం ఒకసారి. లేరా స్టాఫ్ ఎవరు? ఇప్పుడు మీరు హెచ్ఓడే సార్? ఇప్పుడు స్టాఫ్ ఎవరు లేరా? రాలేదా సార్? ఇప్పుడు వీళ్ళు ఎవరు లేరు? స్టాఫ్ లేరా? స్టాఫ్ లేరంటే వస్తున్నారు, ఇంకా రాలేదు. టైమింగ్ 10:30. మీరు హెచ్ఓడి, మీరున్నారు, మీ స్టాఫ్ నేను హెచ్ఓడి కాదండి, నేను ఇక్కడ సీనియర్ అసిస్టెంట్. మా హెచ్ఓడి అక్కడ ఉన్నారు. ఇందులో ఈ కార్యాలయానికి సంబంధించి కొంతమంది బయట ఫీల్డ్ విజిట్, అంటే చాలామంది అధికారులు ఇక్కడ కార్యాలయంలో ఉండడంతో పాటు బయట ఫీల్డ్ విజిట్లో కూడా ఉండాల్సి ఉంటుంది. అటువంటి సిబ్బంది బయటికి వెళ్ళిన కొంతమంది సమయపాలన పాటించకపోవడం, వాళ్ళకు అసలు క్రమశిక్షణ లేకపోవడం వల్ల కూడా సమయానికి రాకపోవడం వల్ల ఇటువంటి అంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు ఇబ్బందులు తలెత్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు కార్యాలయంలో సిబ్బంది కొంతమంది సకాలంలో కనిపిస్తున్నా, మామూలు సమయంలో మాత్రం అసలు ఎవరు కూడా సిబ్బందే కనిపించడంలో ఇప్పటికీ ఇంకా పైకి వెళ్ళి కొన్ని కార్యాలయాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, అసలు సిబ్బంది ఉన్నారా లేదా చూద్దాం, ముందుకెళ్ళి చూద్దాం. అధికారుల కోసం వేచి చూసి వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వివిధ పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి, మీరు ఏ పని మీద వచ్చారు? మీకు ఆఫీసర్ కలిసారా? ఇప్పుడు టైం 11 దాటింది, మీకు కావాల్సిన ఆఫీసర్ లేరా? ఇప్పుడు నేను వచ్చిన కలెక్టర్ అప్పుడు రాముడితోనే ఇప్పుడు బీసీ వెల్ఫేర్ దానిలోకి చూసినా కానీ సరైన స్టాఫ్ అయితే ఇక్కడ ఉపడడం అయితే లేదు. కాబట్టి స్టాఫ్ అందరూ అందుబాటులో ఉంటేనే వచ్చే ప్రజలకైనా కూడా వచ్చే ప్రతి నిమిత్తం మీద, ప్రతి పని మీద చాలామంది వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఆఫీసర్లు ఉంటేనే వాళ్ళకి పని అవుతుంది. కాబట్టి ఆఫీసర్ సమయపాలనతో పనిచేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు జరుగుద్ది. కాబట్టి ఆఫీసర్లు అందరూ అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇటువంటి అధికారులపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సమయపాలన పాటించని అధికారులపైన, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులపైన కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టి ప్రజలకు అధికారులను అందుబాటులో తీసుకొచ్చే విధంగా, అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటివరకు మనం చూసాం TV9 పరిశీలనలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఈ విధంగా సమయపాలన పాటించిన అధికారులు TV9 పరిశీలనలో మనం ఉదయం నుంచి కూడా చూస్తే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మునాతో పెద్ద TV9 వరంగల్. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆఫీస్లోనే సమయపాలన కనిపించడం లేదు. ఉదయం 11 దాటిన తర్వాత గానీ కొందరు అధికారులకు డ్యూటీ గుర్తుకు రావడం లేదు. ఇక ఆదిలాబాద్లో పరిస్థితి చూద్దాం. అక్కడి జిల్లా కలెక్టరేట్కు కూడా వెళ్ళింది TV9. అక్కడ అదే పరిస్థితి. ఉదయం 10:30 ఉద్యోగులతో నిండిపోవాల్సిన గదులలో ఖాళీ కుర్చీలు కనిపించాయి. బయోమెట్రిక్ లేకపోవడం, రిజిస్టర్లలో సంతకాలు చేస్తుండటంతో ఎవరికి కుదిరిన టైంకి వాళ్ళు వస్తున్నట్టు కనిపించింది. ఒక్క నిమిషం నిబంధన విద్యార్థులను పరీక్షలకు దూరం చేస్తుంది. మరి ఆ నిమిషం నిబంధనను, సమయపాలనను ఉద్యోగులు ఏ తీరున పాటిస్తున్నారు? అందులోనూ జిల్లాను నడిపించే కలెక్టరేట్లో కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? సమయపాలన పాటిస్తున్న ఉద్యోగులు ఎంత? ఇంతకీ అట్టడుగున ఉన్న, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా యంత్రాంగం పనితీరే విధంగా ఉంది. సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా? ఒక్కసారి క్రాస్ చెక్ చేద్దాం. TV9 గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా జిల్లా కలెక్టరేట్లో సమయపాలన పాటిస్తున్న ఉద్యోగుల శాతం ఎంత, ఖాళీగా కుర్చీలు కనిపిస్తున్న పరిస్థితి ఎంత, ఒక్కసారి లుక్ చేద్దాం. 10:30 అవుతుంది. సమయపాలన కరెక్ట్గా 10:30 తర్వాత జిల్లా కలెక్టరేట్ ఆదిలాబాద్ కార్యాలయంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీ ముందు చూపించబోతుంది TV9. 10:30 సమయపాలనకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సరైన సమయం. ఇప్పటికే 10:42 అవుతుంది. అంటే 12 నిమిషాలు ఆలస్యంగానే మనం పూర్తిగా కలెక్టరేట్లోకి ఎంట్రీ అవుతున్నాం. 10:42 తర్వాత పరిస్థితి ఏంది? జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సిబ్బంది ఎంత మేర విధులకు హాజరయ్యారు, సిబ్బంది పరిస్థితి ఏంటి, సిబ్బందికి సంబంధించి ఎట్లా ఉంది ఒకసారి చూద్దాం. రెవెన్యూకు సంబంధించిన సిబ్బంది అయితే డివిజనల్కి సంబంధించిన పరిపాలనా అధికారి చైర్ ఖాళీగా కనిపిస్తుంది. 10:30 ముందు ఎవరు కూడా అడ్మిషన్లోకి, అంటే సమయపాలనలో భాగంగా ఇన్ టైంలో చైర్లోకి రాని పరిస్థితి. 10:40 తర్వాత మనం చూస్తున్నాం. పూర్తిగానైతే వారి విధులను పూర్తిగా సక్రమంగా పాటిస్తున్న క్రమమై కనిపిస్తుంది. ఇది ఆదిలాబాదు జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్ కార్యాలయంలో మనకు కనిపిస్తున్న విజువల్స్. సిబ్బందికి సంబంధించి ఇన్ టైం ఎప్పుడండి మీది? 10:30. మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చిన, జస్ట్ 10:30కి వచ్చిన. 10:30 ఇన్ టైంలోనే వచ్చారు? ఇన్ టైంలో వచ్చిన సార్. ఇది జిల్లా రెవెన్యూకు సంబంధించిన విభాగంలో ఉన్న సిబ్బందికి సంబంధించి ఎంతమంది ఉంటారండి? సిబ్బంది ఎంతమంది ఉన్నారు మీ విభాగం? సీనియర్ అసిస్టెంట్ మేడమ్స్ ఉన్నారు, సార్లు ఉన్నారు. ఈరోజు ఎంతమంది వచ్చారు ఏమన్నా మీకు ఐడియా ఉంది?
వచ్చారు సార్, అందరు వచ్చారు. ఒక మేడం కింద అర్బన్లో ఉంటారు, అందరు వచ్చారు. 10:45 దాటింది. ఆ తర్వాత కూడా కీలకమైన శాఖలుగా ఉన్న అధికారులు అయితే ఎవరు అందుబాటులోకి రాలేదు. ఇది మనకు ఫ్రేమ్లో కనిపిస్తున్న విజువల్స్. జిల్లా పౌర సంబంధాల అధికారులకు సంబంధించి సిబ్బంది, దాంతోపాటుగా వాళ్ళ సిబ్బంది చైర్లు అయితే పూర్తిగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మనం పౌర సరఫరాల సిబ్బందికి సంబంధించిన కార్యాలయంలోకి ఎంట్రీ అవుతున్నాం. 10:45 దాటిన తర్వాత ఒకరంటే ఒకరు కూడా ఛాంబర్లో లేని పరిస్థితి కనిపిస్తుంది. బయట వాళ్ళకు సంబంధించిన వర్క్స్ ఏమి ఉన్నావా లేవా అనేది సమాచారం అయితే లేని పరిస్థితి కనిపిస్తుంది. ఎంతమంది సిబ్బంది ఉంటారండి? 13 మందిలో ఈరోజు ఎంతమంది వచ్చారు? ఇది వాళ్ళకి అటెండెన్స్కి సంబంధించిన రిజిస్టారు. ఇందులో ఇన్ టైంలో పౌర సరఫరాలకు శాఖకు సంబంధించిన సిబ్బంది ఒక్కరు కూడా ఇన్ టైంలో హాజరు కాని పరిస్థితి కనిపిస్తుంది. 13 మందికి 12 మంది ఒక్కరు కూడా ఇన్ టైంలో రాని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి దానికి సంబంధించిన రిజిస్టార్ చూస్తున్నాము. ఇన్ఛార్జ్లో ఉండాల్సిన సిబ్బంది ఎవరు కూడా మనకు కనిపించడం లేదు. కేవలం ముగ్గురు సిబ్బంది మాత్రమే ఇన్ టైంలో హాజరైనట్టుగా తెలుస్తుంది. ఎంతమంది ఈ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్నారు, వాళ్ళు ఎందుకు హాజరు కాలేదనే ఒక విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది ఉంటారంటే మీ ఈ సెక్షన్లో? సార్ నేను యాక్చువల్గా ఎన్ఐసి సెక్షన్ ఎక్కడ కూర్చోవాలి కానీ ప్రజావాణి ఇక్కడ ఉంది కాబట్టి నా యాక్చువల్ రూమ్ అక్కడ ఎన్ఐసి, ప్రజావాణి సీఎం ప్రజావాణి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చి చూస్తున్నా. మీ విభాగానికి సంబంధించి ఎంతమంది ఉన్నారండి? అక్కడ ఎన్ఐసిలో 2 ప్రోగ్రామర్స్ ఉంటారు, నేను ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ని. अभी तक कितना आदमी आए, कितना एम्प्लॉइज आए? एम्प्लॉयज़ अभी हम 3 आए, पूरा कितना लोग रहते हैं इधर? 5 मेंबर्स. इन टाइम कितना टाइम है? इन टाइम 5 ही हैं सर. रेगुलर टाइम कितना है? 10:30 को आ जाते सर हमेशा, मगर 10:45 10:55 मैडम का क्या रहता है, कभी गोदाम पे रहते हैं, ईवीएम गोदाम पे, कभी సో హైదరాబాద్లోని ప్రభుత్వ ఉద్యోగుల ఆఫీసులకు వచ్చిన తీరునే జిల్లాల్లోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఫాలో అవుతున్నారు. ఈ 2 జిల్లాల్లోనే కాదు, రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ సేమ్ సీన్. ఏ సెక్షన్లకు సంబంధించిన సిబ్బంది ఏ టైంలో వచ్చారో టీవీ9 క్లారిటీగా మీకు చూపించే ప్రయత్నం చేసింది. జిల్లా యంత్రాంగం, జిల్లా కీలకమైన శాఖ, కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, వీళ్ళు సమయపాలన పాటిస్తేనే జిల్లా అభివృద్ధిలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యంతో విద్యార్థుల జీవితాలు బలంగా మారుతున్న ఈ సమయంలో సమయపాలన అనేది చాలా కీలకమైంది. సమయపాలన పాటించకపోతే సిబ్బందే కాదు, అధికారులే కాదు, జిల్లా ముందుకు నడిచే అవకాశం లేదు. ఇది ఆదిలాబాద్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ9 ఆదిలాబాద్. టీవీ9 ఫ్యాక్ట్ చెక్ కేవలం ప్రభుత్వ ఆఫీసులకే పరిమితం కాలేదు. అత్యవసర సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా పరిశీలనకు వెళ్ళింది. వైద్యం ఆలస్యమైతే ఒక్కోసారి ప్రాణాలే పోతాయి. అలాంటి ప్రభుత్వ ఆసుపత్రులలో కనిపించింది కూడా సిబ్బంది ఆలస్యమే. సో ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకునే సమయం వచ్చింది. టీవీ9 ఫ్యాక్ట్ చెక్ తర్వాతైనా ఈ పరిస్థితికి చెక్ పెట్టాల్సిందే. పేషెంట్ల కోసం డాక్టర్ వెయిట్ చేయాలి, డాక్టర్ కోసం పేషెంట్లు వెయిట్ చేయకూడదు. ఇది ప్రాథమిక సూత్రం. సరే, ప్రభుత్వ ఉద్యోగులు అనగానే ఆఫీసులకు లేటుగా వెళ్తారు. అది ఎప్పుడు ఉండేదే అనుకుందాం కాసేపు. చివరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కూడానా? 24 గంటల పాటు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన చోట కూడా పనివేళలు పాటించడం లేదు. డాక్టర్లు మాత్రమే సమయానికి వస్తేనే సరిపోదు. డాక్టర్లు పేషెంట్లను చూడడం వరకే, మిగతా పనులు చేయాల్సింది వైద్య సిబ్బందే. ఏ ఒక్క విభాగంలోనైనా ఏ ఒక్కరు ఆలస్యంగా వచ్చినా పేషెంట్లకు అది నరకయాతనే. అందుకే వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్ళింది టీవీ9. అత్యవసర వైద్య సేవలు అందించే విభాగం కదా, సిబ్బంది సమయానికంటే ముందే వస్తారని ఆశిస్తే సమయానికి కాదు కదా, వేళ దాటినా సరే ఆసుపత్రిలో అడుగు పెట్టలేదు. ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే ఆ సేవలు పొందేటువంటి ప్రజలైతే నానా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా వైద్య శాఖకు సంబంధించి వైద్యులు సకాలంలో సమయపాలన పాటించి హాస్పిటల్కి వస్తేనే కొంత రోగులకైతే మంచిగా జరుగుతుంది, కొంత వైద్య సేవలు కూడా అందే అవకాశం ఉంటుంది. కానీ సమయపాలన పాటించకపోతే మాత్రం రోగులతో పాటు అందరికీ కూడా ఇబ్బంది పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అర్బన్ పిహెచ్సిలో ఉన్నాం. ఇక్కడ డాక్టర్లు ఎవరెవరు వచ్చారు, సమయం 9:10 అవుతున్నటువంటి పరిస్థితి. ఈ సమయానికి ఎవరెవరు ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇదైతే మెడికల్ ఆఫీసర్ గారు అయితే కేవలం
ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే డాక్టర్ అయితే వచ్చారా రాలేదైతే ఇక స్పష్టంగా తెలియట్లేదు. ఎందుకంటే ఈ టైంలో కూడా డాక్టర్ లేకపోతే మాత్రం రోగులకు వైద్య సేవలు అందించడం అయితే కష్టంగా కనిపిస్తుంది. మనకి ఇక్కడైతే కేవలం ఖాళీ చైర్ మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఉద్యోగులు ఎవరెవరు వచ్చారు, ఇంకా రాకపోవడం కారణం ఏంటనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఉద్యోగుల హాజరు పట్టిక రిజిస్టర్ ఏదైతే ఉందో అది కూడా పరిశీలిద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ అయితే ప్రస్తుతానికి అయితే కనిపించడం లేదు, డాక్టర్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఉద్యోగుల హాజరు పట్టిక సంబంధించి రిజిస్టర్ కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎంతమంది స్టాఫ్ పనిచేస్తారు, ఈరోజు ఎంతమంది హాజరయ్యారు, ప్రతిరోజు ఇలానే ఉంటుందో చాలామంది డుమ్మా కుడుతున్నట్టుగా చాలా చెప్తున్నటువంటి పరిస్థితి. సార్ ఇక్కడైతే అందరూ హాజరవుతారు, అందరూ స్టాఫ్ మాత్రం అందరూ పనులు చేస్తారంటారు. ఇక్కడ డాక్టర్ గారు ఇప్పుడే వచ్చి ఆల్రెడీ అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ప్రజావానికి అటెండ్ అయినట్టుగా ఆల్రెడీ మూమెంట్ రిజిస్టర్లో కూడా ఎంట్రీ చేయడం జరిగింది సార్. ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు, ఫార్మసిస్ట్ గారు ఒకరు, సిఎల్ ఉన్నారు సార్. కేవలం అంటే ఈ హాస్పిటల్లో ఉండాల్సినటువంటి స్టాఫ్కి సంబంధించి మెడికల్ ఆఫీసర్ అయితే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ అయితే ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణి కార్యక్రమం దృష్ట్యా అక్కడ పాల్గొనేందుకు వెళ్ళిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ చెప్తున్నారు. నిజామాబాద్ జీజీహెచ్లో అయితే పరిస్థితి మరింత దారుణం. డాక్టర్లు సమయానికి రాకపోవడంతో పడిగాపులు పడుతున్నామని బహిరంగంగానే విమర్శిస్తున్నారు రోగులు. ఎక్స్రే రాశారు, ఏం ట్రీట్మెంట్ ఏం చేస్తలేరు, ఫిట్నెస్ అన్నారు, ఏం తీయలేరు సార్. అంటే రేపు రా పని డేట్ రాసిర్రు, తిరిగి 3 రోజులు అయిపోయి నిన్న కూడా వచ్చారు, నిన్న మళ్ళీ వేసారు. నా పరిస్థితి ఏంటి సార్? మరిగా పేరుకే ఇది పెద్ద ఆసుపత్రి, కానీ ఉండాల్సిన సిబ్బంది కంటే తక్కువ మంది ఉంటారు. రోజు 1500 మంది వైద్యం కోసం వచ్చే నిజామాబాద్ జీజీహెచ్లో సరైన వైద్యం కూడా అందడం లేదు అన్న విమర్శలున్నాయి. అసలే సిబ్బంది కొరత, అటుపైన టైంకి రాని సిబ్బంది, నరకం అనుభవిస్తున్నారు రోగులు. నిజామాబాద్ జీజీహెచ్లో సిబ్బంది కొరత ఉంది అన్నది ముమ్మాటికి నిజం. ఉన్న మిషనరీలోనూ టెక్నికల్ ప్రాబ్లమ్స్, పైగా ఉండాల్సిన స్టాఫ్ కంటే తక్కువ మంది ఉన్నారు. మరి దీన్ని సరిచేయాల్సింది ఎవరు? మనకు రెగ్యులర్ స్టాఫ్లో ఇప్పుడు ఒక ప్రొఫెసర్గా చూపిస్తున్నారు నన్ను, ఇంకొక అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నారు, ఇద్దరు అసిస్టెంట్లో ఒకరు మెటర్నిటీ లీవ్లో ఉన్నారు, 2 ఎస్ఆర్లు ఉన్నారు ప్రస్తుతం. ఇప్పుడు టెక్నీషియన్స్ ఆల్మోస్ట్ అందరూ సిటీ టెక్నీషియన్లు, ఎక్స్రే టెక్నీషియన్ అందరూ అవుట్సోర్సింగ్లోనే ఉన్నారు. ఇప్పుడు సిటీ స్కాన్ టెక్నీషియన్లో 3 ఉన్నారు ప్రస్తుతం, ఎక్స్రే టెక్నీషియన్లో ప్రస్తుతం 5 ఉన్నారు. మనకు యాక్చువల్లీ ఎక్స్రే స్టాఫ్ మినిమం 15-16 మెంబర్స్ కావాలి, ప్రస్తుతం అయితే 5తోటి నడుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తెగ విమర్శలు చేసింది. 100 కోట్లతో సెక్రటేరియట్ కట్టించారు గాని అందులోకి ముఖ్యమంత్రి సహా మంత్రులు కూడా రారు అని కామెంట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి, మంత్రులు సెక్రటేరియట్ కు వస్తున్నారు, కానీ ఉద్యోగులే సమయానికి రావడం లేదు. అసలే రేవంత్ రెడ్డి సర్కార్పై తెలంగాణ ప్రజల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి మధ్య మార్పు చూపిస్తామని చెప్పి మరీ అధికారంలోకి వచ్చింది. ప్రజాపాలన అందిస్తామని చెప్పింది. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇబ్బంది పడని పరిస్థితి తెస్తామని చెప్పింది. కానీ సెక్రటేరియట్తో సహా జిల్లాల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులెవరూ సమయానికి రావడం లేదు, అందుబాటులోనూ ఉండడం లేదు. ఇలా అయితే ఉదయాన్నే దరఖాస్తులతో వచ్చి సాయంత్రానికి ఊళ్లకు వెళ్లిపోవాలి అనుకున్న వారి సమస్యలు ఎలా తీరేది? ఉద్యోగులతో పని చేయించడం తర్వాత సంగతి. ముందు ఉద్యోగులు సమయానికి వస్తే, ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటే సగం సమస్య పరిష్కారం అయినట్టే లెక్క. ఆటోమేటిక్గా పని జరిగిపోతుంది. సో ఉద్యోగులను సమయానికి ఆఫీస్కు రప్పించి సీట్లలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిదే. అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉంటేనే పరిపాలన సరిగ్గా సాగుతుంది అన్నది ముమ్మాటికి నిజం. ముఖ్యమంత్రి 18 గంటల పాటు పనిచేయాలి అనుకోవడం బాగుంది, కానీ ఉద్యోగులు 8 గంటలు కూడా చేయకపోతే ఎలా? మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేసిన తర్వాత కూడా పరిస్థితి మారలేదు. అంటే మేమింతే, మేం మారం అని ప్రభుత్వ ఉద్యోగులు సంకేతాలు ఇస్తున్నట్టేనా? సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వ ఆఫీసులకు, వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే బాధితులు అలా బాధపడుతూ ఉండాల్సిందేనా? దీనికో శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత, యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో నడపాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదే కదా. ఈ సమస్యపై సరైన యాక్షన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది టీవీ9.